మనకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగాల్సి ఉండింది, అనివార్య కారణాల వల్ల జరగలేదు. దేర్ వర్ సో మెనీ పీపుల్, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం. నేను చాలా మందిని కలిశాను, బికాజ్ నేను కూడా అక్కడే నోవోటెల్లోనే కూర్చొని ఉన్నాను చాలాసేపు. అండ్ ఐ వాజ్ ఆల్సో హోపింగ్ దట్ అరే జరగాలి 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 అని, బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్. ఈ రోజు ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్ మీరు వచ్చి మాట్లాడడం. బట్ ఇంకా హ్యాపీనెస్ ఇంకా కొంచెం హ్యాపీనెస్ లో కొంచెం ఉంది, ఆ కొత్త ఇంకా ఉంది. అవును. బట్ నేను అందుకే ఆ రోజు ఐ రిలీజ్ ద వీడియో. నాకు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నేను రియల్లీ వాంటెడ్ టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా. మామూలుగా ఎక్కడోకక్కడ నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్కి కలవకపోవడం ఒక పెద్ద ఇది. దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం, వీ వాంట్ టు యాక్చువల్లీ డూ అ బిగ్ సక్సెస్ మీట్. నేను చాలా అడ్మెంట్గా ఉన్నాను ఆ విషయంలో. నాకేం చేస్తారో తెలియదు, మన అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అట్ ఎనీ కాస్ట్. నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు. ఇదేం లాజిక్, చండాలంగా ఉంది. నేను కలవాల్సిందే, వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే, సక్సెస్ మీట్ పెట్టాల్సిందే. అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల 2 స్టేట్స్లో అవుట్డోర్ ఈవెంట్స్కి పర్మిషన్స్ ఇవ్వడం కష్టమైంది. అండ్ ఇండోర్ లో పెట్టడం ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసాం మనం. సో వి డోంట్ వాంట్ టు టేక్ దట్. అవుట్డోర్ ఈవెంట్స్ కూడా చూసామండి, మేము అప్పటి నుంచి ఉన్నాం కదా. మేము నిమ్మకూరు ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది మాకు. కానీ బట్ నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ, బట్ వెన్ దేవరా రిలీజ్డ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను అంటే, ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస్. అంటే ఇప్పుడు నేను ఎలా, నా జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి, కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోసారు. 24 సంవత్సరాల ఇండస్ట్రీలో మోసారు. అండ్ దేవరకి అసలు ఇంకా అంత ఇంత కాదు, వాళ్ళు మోసినంత దీన్ని ఇంకా బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బి రీపేడ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను, బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి, నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి, ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో. అలా వడ్డీకి వడ్డీ అవుతూ ఉంటుంది. బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను. బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడు ఒకటి చెప్తాను, మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత. నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మూవీని భారీ విజయం చేసినందుకు, మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆజన్మాంతం రుణపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డబుల్ ఉత్సాహంతో దేవరా 2లో కలవబోతూ ఉన్నాము. ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి తెలియాలి అంటే. అండ్ బిఫోర్ ఐ జస్ట్ వైండ్ అప్, మన జాన్వి గురించి, ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి కాంబినేషన్లో సినిమా చూసాము. అండ్ ఇప్పుడు మళ్ళీ తారక్ అండ్ జాన్వి, శ్రీదేవి గారి కూతురు కాంబినేషన్ అంటే ఇట్ వాస్ బ్యూటిఫుల్ విజువల్ టు సీ ఆన్ ద స్క్రీన్. అండ్ షీ ఆల్సో పర్ఫార్మ్డ్ సో వెరీ వెల్. తన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలవాలనుకున్నారు చాలా మంది తనని కూడా, బికాస్ దట్ వాజ్ దర్ ఫస్ట్ తెలుగు పాపం ఈవెంట్. తనకు కూడా బాంబేలో చెన్నై కలిసిన ఇక్కడ కలవటం ఇంపార్టెంట్. ఎందుకో తను ఒక చిన్న తెలుగు ఆవిడలాగా ఫీల్ అవుతారు, బట్ షీ మిస్ దట్. జాన్వి రోల్ కూడా చాలా కొంతమంది అనుకున్నారు అదేంటి చాలా తక్కువ ఉంది అని. ఉన్న స్పేస్ లో తక్కువ ఉంది. దేవరా 2 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. జాన్వి అండ్ వరా, ఐ మీన్ తంగవ్ అండ్ వరా లవ్ స్టోరీ కేవలం అదే కాదు, ఇంకా చాలా డీపర్ లవ్ స్టోరీ ఉంది. ఓకే, దేవరా 2.